అసలు ఇన్ని కొత్త మాలిక్యూల్స్, ఇన్ని కెమిస్ట్రీస్ అసలు మార్కెట్లోకి తేవడానికి గల కారణం ఏంటి సార్? నేను నా స్టోర్ టీమ్ తోటి నేను రైతులకు అందజేయగలుగుతున్నాను. మన గ్రోమోర్ సెంటర్లలోని ఈ అధిరాజ్ తగిన జాగ్రత్తలు వహించట్లేదు. ఈ అవేర్నెస్ క్రియేట్ చేసే భాగంలో మేము చేస్తున్నాము, కమ్యూనికేట్ చేస్తున్నాము. ఏంటి మీరేమన్నా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్? అలా కాదు, దానికి ఆపోజిట్గా మీరు ఉండాలనే చెప్తున్నారు. పురుగు మందులు మనకి ఒక సేనాధిపతి లాగా, నాట్ ఓన్లీ మల్టీ బ్రాండెడ్ అని చెప్పొచ్చు, మల్టీ సొల్యూషన్స్ కూడా మన స్టోర్ అని చెప్పొచ్చు. పేరు సెలెక్షన్ ఎలా జరిగింది సార్? మన స్టోర్లో అన్ని కంపెనీల ప్రోడక్ట్లు కూడా, అన్ని కంపెనీల బ్రాండ్స్ మన దగ్గర అందుబాటులో ఉంటుంది. కాకపోతే మీరు అన్నట్టుగా ఎటువంటి ఏ ప్రభావితం లేదు దీనిపైన. ఇది కేవలం పంటని బాగా రక్షిస్తుందనే ఉద్దేశంతో ఒక సేనాధిపతి లాగా ఉంటాడని సేనాని అని పెట్టడం జరిగింది. జితారా గివ్స్ యూ జెడ్ సెక్యూరిటీ ఫర్ యువర్ క్రాప్. వాట్ మేక్స్ ద డిఫరెన్స్? ఒక రైతు 10 డీలర్లు కాదనుకొని మన గ్రోమోర్ సెంటర్కి ఎందుకు రావాలి? మన గ్రోమోర్ సెంటర్లోని ఎందుకు అడుగు పెట్టాలి? ఇందులో ప్రత్యేకంగా ఓన్లీ పురుగు మందులే ఉంటాయి, ఓన్లీ పెస్టిసైడ్స్ మటుకే దొరుకుతాయి. మన పెస్టిసైడ్స్ బిజినెస్ ఏమైనా ఇంపాక్ట్ అయ్యిందా? ఏమైనా పెరగడం తగ్గడం ఏమైనా ఎఫెక్ట్ అయ్యిందా? ఈ ఇన్సెక్టిసైడ్స్ తర్వాత రసాయనిక పురుగు మందులు వాడకం తగ్గిందా అంటే దానికి ఆన్సర్ నో అని చెప్తాను. కొన్ని ప్రోడక్ట్లు మనకి ఈరోజు అందుబాటులో ఉన్నాయి.